ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని వాగ్దానం. షాలోమ్. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మీ జీవితంలో మీ కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని గొప్ప ఆశ్చర్యం మేలు చేయబోతున్నాడండి. మీరు ఎంతమంది అయితే మరి ఈ ఉదయంలో మరి ప్రార్థించుకుంటున్నారేమో, దేవా నా పరిస్థితిని, నా బ్రతుకుని, నా జీవితాన్ని నువ్వు మారుస్తున్నందుకు నీకు వందనాలు అని చెప్పేసి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు. నిజంగా అండి, మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించబోతున్నాడు, గొప్ప ఆశ్చర్యము గొప్ప మేలు చేయబోతున్నాడు. దేవుడు ఈరోజు నీ పరిస్థితిని మార్చాలని, నీ స్థితిని మార్చాలని, నీ గతిని మార్చాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మీరు నిజంగా సంతోషంగా ఉన్నారని నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రతిరోజు దేవుడు వాగ్దానం ద్వారా మరి మాట్లాడుతూ ఉన్నాడు, మనని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఆ దేవాది దేవునికి మనం వందనాలు చెల్లించుకుందామండి. ఈరోజు మీ పరిస్థితులు ఏమైనప్పటికీ దేవుడు చూస్తుండండి. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, ఎవరు నాకు సహాయం చేసేవారు లేరు, నా పరిస్థితి ఇంతేనా, నా బ్రతికింతేనా అనుకుంటున్నావా? అయితే ఆయన ఒక కన్ను దృష్టి నీ మీద ఉందండి. హల్లెలూయా. నువ్వైతే ఏ సమస్యలైతే ఉన్నా ఆ సమస్య నుంచి బయటికి లాగే దేవుడు అండి. నిన్ను తప్పిపోయావునేమో, ఈరోజు కృంగిపోయి ఉన్నావేమో, వేదన చెందుతున్నావు, అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నా కుమారుడా, నా కుమార్తె, మరి మీ సమస్యలన్నిటి నుంచి నేను విడిపించబోతున్నాను దేవుడు సెలవిస్తూ ఉన్నాడండి. ఈరోజు మీ బంధువులు, మీ స్నేహితులు, మీ కుటుంబ సభ్యులు అందరూ హ్యాపీగా ఉండాలి మనసారా కోరుకుంటూ మరి వాగ్దానం కొరకు ప్రార్థించుకుందామా? స్తోత్రం పరిశుద్ధ ఆత్మ యేసు ప్రభువా, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే, కీర్తనలు 91 అధ్యాయము మరి 3వ వచనంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏమని సెలవిస్తాడు? నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. హల్లెలూయా. నిజంగా ఎంత ధన్యత చూడండి. దేవుడు నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను కాపాడబోతుందంట అండి. హల్లెలూయా. నిజంగా ఈరోజు ఈ వాక్యం వింటున్నావా నువ్వు? నా కుమారుడి, నా కుమార్తె, నాశనకరమైన తెగులు రాకుండా ఏం చేయబోతుంది దేవుడు? నిన్ను కాపుదల ఉంచబోతుండు, నిన్ను దేవుడు రక్షించబోతుండు, నీ సంపూర్తిగా విడుదల కలిగ చేయబోతుండు, నీ జీవితంలో దేవుడు మేలు చేయబోతుండండి, నిన్ను ఆశీర్వాదకరంగా మార్చబోతుండు. హల్లెలూయా. నీ జీవితంలో అనేక మేలులతో నింపబోతుండు. నీకున్న కష్టం, నీకున్న బాధ, నీకున్న వేదన తీర్చబోతుండు. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో, ఎప్పుడైతే దేవుని అడుగుతామో తప్పక దేవుడు మేలు జరిగించబోతున్నాడండి. హల్లెలూయా. నీ జీవితంలో అనేక మేలులతో, అనేక ఆశీర్వాదంతో నింపబోతుంది. అందుకే నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను కాపాడుతాడంట. ఈరోజు ఎంతమంది అండి తెగులతో బాధపడుతుంటా ఉంటారు కదండి. కుటుంబంలో అనేక సమస్యలు, అనేక బంధకాలలో ఉంటారు కదండి, అనేక వేదనలు కదండి, నీ కుటుంబంలో అనేక అపాయాలు, అనేక సమస్యలు, అనేక వేదనలు నీకు చుట్టుకొని ఉన్నాయేమో ఈరోజు. హల్లెలూయా. సమస్యలో ఊబిలో పడి ఉన్నావేమో, నీ సమస్య ఎవరు తీర్చలేని పరిస్థితిలో ఉన్నావో, అనేక అపాయములు నీ దగ్గర వచ్చినాయండి, నిన్ను ప్రేమించేవారు లేరు, నిన్ను విడిపించేవారు లేరు అని అనుకుంటున్నావా? లేదండి, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నిన్ను విడిపించబోతుండు. దేవుడు నీ సమస్య, నీ బంధకాలన్నింటి నుంచి విడిపించే దేవుడు, నీకున్న శోధన నుంచి విడిపించే దేవుడు అండి, నీకున్న అన్ని తెగుల నుంచి విడిపించాలని కోరుకుంటా. అందుకే దేవుడు ఈరోజు వాక్యం ద్వారా నాశనకరమైన తెగులు రాకుండా ఏం చేస్తాడంట అండి? తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడంట, నిన్ను రక్షిస్తాడంట, నీ కుటుంబాన్ని రక్షిస్తాడంట. హల్లెలూయా. నిజంగా దేవుడు నిన్ను రక్షించే దేవుడు అండి, నిన్ను విడిపించే దేవుడు, నీ కాపుదల ఉంచే దేవుడు, నీ మార్గం అంతటిలో దేవుడు తోడుగా ఉండి అండగా ఉండి నిన్ను రక్షిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం ఇంటూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చాలని, మీ నాశనకరమైన గుంటలో నుంచి, నాశనకరమైన తెగుల నుంచి, నాశనకరమైన పరిస్థితి నుంచి దేవుడు నిన్ను, నీ కుటుంబానికి రాకుండా కాపుదల ఉంచబోతుండు. కాబట్టి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతాలు జరిగించబోతుండు. నీకు ఆయన తోడుగా ఉండి ఆయన రక్షించబోతుండండి. ఆయన ఒక కృప నీకు చూపించబోతుండు, ఆయన ఒక క్షేమము నీకు ఇవ్వబోతుండు. ఆయన ఎప్పుడైతే నువ్వు శ్రమలో పడతావో, దుఃఖంలో పడతావో, బాధలో పడతావో, ఆ దుఃఖము, ఆ బాధ, ఆ వేద నుంచి దేవుడు నేను విడిపించబోతుండండి. ఆయన నీ వైపు చూస్తుండే, నా కుమారి శ్రమలో ఉంది, ఈరోజు నాశనకరమైన తెగులు తన మీద ఉన్నాయి, కాబట్టి నేను తనని విడిపించాలని చెప్పేసి నీకు సంతోషకరంగా మార్చాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు ప్రార్థించుకుందామా? ఈరోజు ఆ తెగుల నుంచి దేవుడు నేను విడిపించబోతున్నాడు. నువ్వు నమ్ముతున్నావా, విశ్వసిస్తున్నావా? అయితే ఇప్పుడే ఈ క్షణం ఆ సమస్యలన్నీ తొలగిపోబోతున్నాయి. నీ జీవితంలో కార్యాలు జరగడం మొదలవుతుంది. నీ జీవితంలో అనేక మేలులతో నింపబోతుండో. అయితే మీరు నమ్ముతురా, విశ్వసిస్తారా? అయితే కామెంట్ సెక్షన్లో ఆమె పెట్టండి. ఖచ్చితంగా దేవుని మార్గంలో తెరవబోతుంది. నీ జీవితంలో కార్యం జరగడానికి
ప్రారంభం అండి. హల్లెలూయా. నువ్వు ఆమె నన్ను సెలవివ్వంగానే ఇంకా నీ జీవితంలో ప్రారంభం అవుతుంది. ఆ తెగులన్నీ పోతున్నాయి అండి, శ్రమలన్నీ పోతున్నాయి, నిందలన్నీ పోతున్నాయి, అవమానం అన్నీ పోతున్నాయి. అన్ని తొలగిపోయి దేవుడి జీవితంలో గొప్ప మేలుగా చేయబోతుండు. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించినగా కామెంట్ ప్రార్థించుకుందామా. స్తోత్రం పరిశుద్ధ ఆత్మన యేసుప్రభా, ఎంతమంది అయితే నేను ఈ వాగ్దానం వింటున్నారు, ఈ వాక్యం వింటున్నారు ఏసయ్యా, వారి జీవితంలో వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించండి. నాశనకరమైన తెగుల నుంచి వారిని రక్షించండి ఏసయ్యా. ఈరోజు ఏ తెగుల్లో ఉన్నారో ఏసయ్యా, వారు రక్షింపబడునుగాక, విడుదల పొందునుగాక ఏసయ్యా. వారి జీవితంలో వారి కుటుంబంలో గొప్ప మేలు చేయండి యేసుప్రభా. ఆశీర్వాదకరంగా మార్చండి ఏసయ్యా, దీవెనకరంగా మార్చండి యేసుప్రభా. నేను ఆ దేవా, ఎంతమంది ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే ఉంది యేసుప్రభా, నేను ఆ దేవా వారి జీవితంలో గొప్ప అద్భుతం జరిగించండి. వారు అనుకున్న గోల్ని రీచ్ అవుటకు సహాయం చేయండి. నేను భార్య భర్త సమస్యలు, ప్రేమ, అనురాగాలు పెట్టేటువంటి గొడవలు, కలహాలు, భేదాలు ఏ సైతం వారి మధ్య పని చేయకుండా ఏసయ్యా, నేను ఆ దేవా ఈ రోజు నుంచి వారి జీవితంలో మార్పులు కలుగునుగాక యేసుప్రభా. మరి నాయన నువ్వే సహాయం చేసి అద్భుతాన్ని జరిగించండి. అదేవిధంగా నాయన భార్య భర్త సమస్యలు కోర్టు కేసు నుంచి విడిపించండి ఏసయ్యా. గర్భఫలం దయచేయండి యేసుప్రభా. ఐసీలో ఉన్న వారి స్వస్థత దయచేయండి. మరణ పడకలో బలహీనంగా ఉన్న వారిని స్వస్థత విడుదల దయచేయండి. అనేక రకరకాల నానా రకాల రోగాలతో బాధపడుతున్న వారిని స్వస్థత విడుదల కలుగచేయండి యేసుప్రభా. స్కూల్, కాలేజ్, జాబ్ రాకపోవాలి, ప్రయాణం తోడుకుండండి ఏసయ్యా. ఎంతమంది డ్రైవింగ్స్ చేస్తున్నారో, చిన్న వెహికల్, పెద్ద వెహికల్ వరకు నైనా ప్రతి ఒక్క డ్రైవింగ్లో మీరు తోడుగా ఉండండి యేసుప్రభా. మీరే కాపుదల ఉంచండి యేసయ్యా. ఎంతమంది బిజినెస్ చేస్తారో, చిన్న బిజినెస్ మొదలుకొని పెద్ద బిజినెస్ వరకు వారిని జ్ఞాపకం చేసుకొని, ప్రమోషన్ కొరకు జ్ఞాపకం చేసుకొని, గవర్నమెంట్ జాబ్ కొరకు ప్రార్థిస్తున్నాం యేసుప్రభా. ప్రతి దాంట్లో మీరు గొప్ప విజయం దయచేయండి యేసయ్యా. నైనా ఎవరైతే సమస్యలు, బాధలు, దుఃఖంలో, ఆవేదనలో ఉన్నారో, మంత్రశక్తులతో పీడింపబడుతున్నారో, నేను అమాస, పుణ్యంకి, పౌర్ణమికి మంత్రశక్తి కుప్ప కూలిపోనుగా, దాని రాజ్యం అంతా కూలిగాక. రక్షణ భాగ్యం దయచేసి, ఆత్మీయంగా ఎదిగని వారు ఎదుగురు శక్తిని దయచని, కుటుంబ ప్రార్థనలు చేసుకోవాలి యేసయ్యా. నిరాకడ సమీపిస్తుంది యేసయ్యా. అనేకులు సిద్ధపాటై ఉండటకు సహాయం చేయండి, సిద్ధపరచుటకు సహాయం దయచేయండి యేసయ్యా. ఎవరు తప్పిపోవడానికి వీలేదు, మొదటి వారు కలపడి వారు మొదటి వారు అవుతాను అంటున్నావు యేసయ్యా. ప్రతి ఒక్కరు మొదటి స్థితిలో దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.